ఢిల్లీలో కమల వికాసం, మొన్న హర్యానాలో, నిన్న మహారాష్ట్రలో, నేడు ఢిల్లీలో, రేపొద్దున గల్లీలో కూడా కాషాయ జెండా ఎగరబోతా ఉంది. ఈ రోజున ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చారిత్రాత్మకమైనది. గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలందరూ చూస్తానే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు దేశం మొత్తం కూడా గమనిస్తానే ఉంది. మరీ ముఖ్యంగా అబద్దపు హామీలు ఇచ్చుకుంటూ, అబద్దపు గ్యారంటీలు చెప్పుకుంటూ కాంగ్రెస్ చేస్తున్నటువంటి నీచ రాజకీయాలకు ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది. మరీ ముఖ్యంగా ఆప్ నేతలకి, ఆప్ పార్టీ ఏదైతే ఉందో అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తూ, అర్బన్ నక్సల్స్ లాగా ప్రవర్తిస్తూ ఎక్కడికక్కడ ప్రజలందరినీ, హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాలని మోసం చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకు ఒక చెంపపెట్టు లాంటిది. ఈ రోజు ఆప్ కార్యాలయం మూతబడిపోయింది. కమల వికాసం జరిగింది. చీపురు హస్తం మసగవారిపోతే కమలం కాషాయ రంగులో వికసించింది ఈ రోజున ఢిల్లీలో. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో గాడిద గుడ్డు పట్టుకొని తిరిగి బహుశా ఢిల్లీ వెళ్లి కూడా అదే గాడిద గుడ్డుని ఇచ్చినట్టున్నారు. అందుకే కాంగ్రెస్ లో అదే కనిపిస్తా ఉంది ఇవాళ అక్కడ. మరీ ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు డెఫినెట్ గా ప్రజలందరికీ కూడా గమనిస్తానే ఉన్నారు, ప్రజలందరికీ కూడా చేరింది. మరి రేపు పొద్దున గల్లీలో, తెలంగాణ ప్రతి గల్లీలో కూడా వికసించేది కమలమే, కాషాయ జెండానే ఎగురుతుంది. మరి ఈ రోజున గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులందరికీ, ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.